మన ప్రభువును ప్రియరక్షకుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున మన్నా టీవీ ద్వారా యేసు ఇచ్చు ఆశీర్వాదము అనే కార్యక్రమాన్ని వీక్షించుటకు మరి ఒకసారి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ నేటి వాక్యము నిమిత్తమై ఆయన సన్నిధిలో ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధమైన తండ్రి, కృప కలిగిన దేవా, నీ పరిశుద్ధమైన నామమునకు స్తుతులు ప్రభువా. ఈ దినములలో నీవు మాకు ఇచ్చిన క్షేమము కొరకు వందనములు. నీ వాక్యమును ప్రభువా తెలియజెప్పుటకు, ప్రకటించుటకు, యేసు ఇచ్చు ఆశీర్వాదం అనే ఈ కార్యక్రమమును ప్రభువా నీవే ఏర్పాటు చేసి నడిపించున్నందుకు నీకు వందనములు. అపాత్రుడును అవిధేయుడును ప్రభువా, నీ జీవమును నీ వెలుగును ప్రజలలోనికి లోకములోనికి రాకుండా నేను అడ్డుగా ఆటంకంగా ఉండకుండా మీరే నాకు సహాయం చేయండి. మొట్టమొదటిగా నన్ను శుద్ధీకరించండి, నీ వాక్యముతో నన్ను దర్శించండి, నాతో మాట్లాడండి. వినువారందరికీ మేలు కలుగునట్లుగా ప్రభువా నీ జీవం కలిగిన వాక్కులను మీరే దయచేసి కృప చూపండి. మమ్మల్ని కొరకు పరిశుద్ధులుగా నిలవబెట్టమని యేసునామమున అడిగి వేడుచున్నాను తండ్రి, ఆమేన్. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుతాను. అంతట పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలును బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళెను. ఈ వాక్యంలో యేసు ప్రభు పునరుద్ధానుడై తిరిగి లేచిన తరువాత జరిగిన మొట్టమొదటి సూచక క్రియ, ప్రాముఖ్యమైన సూచక క్రియను ఈ వాక్యములో మనము చూడగలం. శృంగారం అనే దేవాలయపు ద్వారము వద్ద కుంటివాడైన ఒక మనుష్యుడు భిక్షమడుగు కొనుటకు అక్కడకు మోసుకొని రాబడుచూ ఉన్నాడని చెప్పబడింది. అంటే ఇతడు ఆ దేవాలయము దగ్గరకు ప్రతిదినము కొంతమంది మనుషుల చేత తీసుకొని రాబడుచున్నాడు. మళ్ళీ అది ఆ సాయంకాలమో లేకపోతే ఆ ప్రార్థనా సమయం అయిపోయిన తర్వాత తీసుకొని పోబడుచు ఉన్నాడు. 4వ అధ్యాయం 22వ వచనంలో ఈ స్వస్థత పొందిన వాని వయసు 40 సంవత్సరాల పైబడి అని చెప్పబడింది. అంటే ఇతడు దాదాపుగా బాల్యము నుంచి దాదాపుగా 40 సంవత్సరాల నుంచి ఇతని యొక్క పని మరి ఒకని చేత మోసుకొని రాబడుచు దేవాలయపు ద్వారము యొద్ద కూర్చొని భిక్షమును అడుగుకొనుట. వాళ్ళు ఇచ్చిన దానితోనే అతను తన జీవనాన్ని లేదా తన జీవితాన్ని గడుపుతూ ఉన్నట్లుగా ఈ వాక్యములో మనము చూడగలం. పేతురు, యోహానులు దేవాలయంలోనికి ప్రవేశిస్తూ ఉన్నారంట. ఆరాధనలో పాల్గొనడానికి, ప్రార్థనలో పాల్గొనడానికి వారు దేవాలయంలోనికి ప్రవేశిస్తూ ఉన్నప్పుడు వారిని చూచి ఈ కుంటివాడైన మనుష్యుడు భిక్షం అడుగుతూ ఉన్నాడంట. సహజంగా భిక్షగాళ్ళైన వాళ్ళు ప్రార్థనా స్థలాల ముందు, దేవాలయాల ముందు కూర్చొని ఆ దేవాలయానికి, ప్రార్థనా స్థలానికి వచ్చిన వ్యక్తులు వాళ్ళు ఏమైనా దానం చేస్తే ఆ చిల్లర నాణ్యాలు, చిన్న చిన్న మొత్తాలు వాటిని తీసుకొని వాటితోనే సంతృప్తి చెందుతూ వాటితోనే వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి మరి ఒక అవకాశము లేకపోవడాన్ని బట్టి ఆ రీతిగా చేస్తూ ఉండవచ్చు. మనము క్రీస్తు ప్రభు దగ్గరకు కూడా వచ్చి మనము భిక్షగాళ్ళ వాళ్ళే దేవుడిచ్చే చిన్న చిన్న వాటి కొరకు, లేకపోతే ఈలోక సంబంధమైన వాటి కొరకే మనం దేవుని యొద్దకు వెళ్తాము. అవి రాగానే వాటిని పొందుకొని తిరిగి దేవుని యొక్క మేలులు మర్చిపోతాము, లేకపోతే దేవునినే మర్చిపోతాం. దేవుడు ఆయన చెప్పిన మాటలు, ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు, వాటి విషయమై మనం ఎలాంటి ఆలోచన లేని వారముగా ఉండి దేవుడు నాకు ఇచ్చాడు, లేకపోతే ఈ అవసరతను తీర్చినాడు, ఈ ఆర్థికపరమైన పరిస్థితి నుంచి నన్ను బయటకు తీసుకొచ్చాడు కాబట్టి దానితోనే సంతృప్తి చెందే విషయంలో క్రైస్తవులు ఈ దినాల్లో మిగిలిపోతారు. కానీ వాటిని పొందుకోవడంతో పాటు వాటిని ఇచ్చిన దేవుని వైపు చూడటము, ఆయననే పట్టుకొని, ఆయననే హత్తుకొని, ఆయనతోనే ఉండాలనే గ్రహింపు కలిగి ఉంటాము. ఈ దినాల్లో క్రైస్తవులకు లేకపోతే సాధారణ ప్రజలకు లేని
విధానాన్ని మనం చూస్తూ ఉంటాం. అన్యులైన వారి సైతము ఈ దినాల్లో దేవుని యొద్దకు రావటము, వారి యొక్క లోటు అవసరత ఏమైతే ఉన్నదో, సహజంగా పిల్లలు లేని వారికి పిల్లలు కలగటము, అనారోగ్యంలో ఉన్న వాళ్ళకి స్వస్థత కలగటము, ఇలాంటివి జరిగినప్పుడు వాటిని పొందుకొని తిరిగి వాళ్ళు వాళ్ళ దారిలోనికే వాళ్ళు వెళ్తున్నారే తప్ప, ఈ దేవుడే మాకు ఇలాంటి కార్యంను చేయగలిగినాడు, ఈ దేవుడే మా రక్షకుడు, మా నిజమైన దేవుడు, మేము అంతం వరకు ఈ దేవుణ్ణే, క్రీస్తు ప్రభునే వెంబడిస్తాము, అనుసరిస్తాము అనే ఆలోచన లేని వారుగానే ఈ దినాల్లో మనుషులు ఉండడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రతిదినము దేవాలయము దగ్గరకు వచ్చిన మనుషులను శృంగారం అనే దేవాలయపు ద్వారమునద్ద కూర్చొని ఇతడు భిక్షం అడుగుతూ ఉన్నాడంట. సరే, రోజు తన యొక్క రాబడి ఎంతో, తన జీవనము ఏ రీతిగా గడిచిపోతుందో దాన్ని ఈ వాక్యంలో మనం చూడలేము. కానీ పేతురు, యోహానులు దేవాలయములోనికి వచ్చుచూ ఉండగా జరిగిన ఒక గొప్ప సంభవాన్ని, కార్యాన్ని ఈ వాక్యములో మనం చూడగలం. 3వ వచనంలో, పేతురును యోహానును దేవాలయములో ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి భిక్షమడుగగా పేతురును యోహానును వానిని తేరి చూచి మా తట్టు చూడుమనిరి. భిక్షమడుగుకునే ఈ వ్యక్తి భిక్షం అడిగినప్పుడు వాళ్ళు చెప్తున్నారు, మా తట్టు చూడుము అని అడుగుతున్నారు. మా తట్టు చూడుము. పేతురు, యోహానులు సాధారణమైన వస్త్రధారణతోనే ఉండి ఉండడాన్ని బట్టి బహుశా ఈ కుంటివాడైన మనుషుడు లేకపోతే భిక్షకుడు వాళ్ళ దగ్గర ఏమైనా దొరుకుతాయేమో, ఏమైనా అంటే సాధారణమైన మొత్తము దొరుకుతాయేమో అని తలంచి ఉంటాడేమో, లేకపోతే అసలు వీళ్ళు ఏం చేస్తారో అని వాళ్ళ వైపు చూస్తున్నాడేమో తెలియదు. లేకపోతే ఇంతకుముందు అనేకులు వచ్చారు, వాళ్ళకు కలిగిన దాంట్లో కొంత ఇచ్చారు, కానీ ఈ వీళ్ళేంటి మా తట్టు చూడమని చెప్తా ఉన్నారు అని ఇతనికి కొంత ఆసక్తి కలిగిందంట పేతురు, యోహానుల విషయం. యేసు ప్రభు కూడా, దేవుడు కూడా బూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి అని దేవుడు ప్రజలందరినీ పిలుచుచున్నాడు. ఆ మాటను బట్టి మనం కూడా ఆయన యొద్ద ఏమైనా దొరుకుతుందేమో అని మనం ఆయన దగ్గర కనిపెట్టాలి, ఆయన దగ్గర వేచి ఉండాలి. ఈ భిక్షకుడు కూడా అలాగే చేస్తూ ఉన్నాడు. పేతురు, యోహానులు మా తట్టు చూడమని చెప్పినప్పుడు ఇతడు వెంటనే వారి తట్టు చూచి ఏమైనా దొరుకునేమోనని కనిపెట్టుచూ వారి యందు లక్ష్యం ఉంచాడంట. మనం ఈ దినాల్లో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుని దగ్గర కనిపెట్టడము, లేకపోతే ఆయనపైనే మన లక్ష్యాన్ని ఉంచటం అనేది మనం చేయవలసిన వారమై ఉన్నాం. దేవుని సన్నిధిలో కనిపెడుతూ ఉండగా ఆయన ఒక దినాన్న మన కార్యాన్ని సఫలం చేస్తాడు. మనం ఊహించిన దానికన్నా ఉత్తమమైన వాటిని మనకు దయచేస్తాడు. వీరు ఇద్దరు దేవాలయంకు వెళ్ళుచూ ఉండగా ఈ భిక్షకుడు వారి యందు లక్ష్యం ఉంచినాడంట. దానివల్ల ఈయన ఏం చెప్తున్నాడంటే, పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. పేతురు చెప్తున్నమాట, వెండి బంగారములు నా యొద్ద లేవు అని చెప్తూ ఉన్నాడు. లూకాసు వార్త 18వ అధ్యాయము 28వ వచనాన్ని చూద్దాం. పేతురు, ఇదిగో మేము మాకు కలిగినవి విడిచిపెట్టి నిన్ను వెంబడించితమనగా ఆయన దేవుని రాజ్యము నిమిత్తమై ఇంటినైనను, భార్యనైనను, అన్నదమ్ములనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను విడిచిపెట్టిన వాడెవడును ఇహమందు చాలా రెట్లును పరమందు నిత్య జీవమును పొందకపోడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. పేతురు చూడండి, మేము మాకు కలిగినవి విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమని చెప్పగా, వెంబడించితిమనగా పేతురు చెప్తున్నమాట, మాకు కలిగినవి విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాము. ఇదిగో ఇలాగా మాకు ఏమైతే మా గృహాలని, లేకపోతే మాకున్న మా జీవనోపాధుల్ని, రకరకాలైన విషయాలని మేము విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాము అని చెప్తే దేవుడు అంటున్నాడు, ఇహమందు చాలా రెట్లును పరమందు నిత్య జీవమును పొందకపోడు అని చెప్తాడు. ఇహమందు నీవు ఏమైతే విడిచిపెట్టావో దానికి చాలా రెట్లు ఇవ్వబడతాయి అని. పేతురు
ఇహమందు చాలా రెట్లు ఇవ్వబడిన వ్యక్తి. కానీ అతడు చెప్తున్న మాట ఏంటంటే, వెండి బంగారములు నా యొద్ద లేవు, వెండి బంగారములు నా యొద్ద లేవు. దేవుని దీవెన అంటే అది వెండి బంగారము, విలువైన వస్తువులు, పొలాలు, ఇండ్లు, ఇలాంటి వాటిలోనే దేవుని దీవెన దాగి ఉన్నదని మనం సాధారణ అభిప్రాయాన్ని కలిగి ఉంటాం ఈ లోకానుసారంగా చూసినప్పుడు. ఈ లోకంలో అనేక వ్యక్తులను, అనేక మందిని మనం చూసినప్పుడు ఏమనుకుంటామంటే, వాళ్ళ దగ్గర ఆస్తులు, అంతస్తులు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి చాలా రెట్లు దేవుడు దయచేశాడు అని తప్పైన అభిప్రాయాన్ని మనం కలిగి ఉంటాం. కానీ పేతురుకి ఇహమందు అంటే ఈ లోకములో చాలా రెట్లు ఇవ్వబడిందంట. కానీ అతను చెప్తున్న మాట ఏంటంటే, వెండి బంగారములు నా యొద్ద లేవు, వెండి బంగారములు నా యొద్ద లేవు. పేతురు దగ్గర వెండి బంగారములు లేవంట. ఈ భిక్షకుడు భిక్షం అడుక్కుంటూ, కనిపెడుతూ, తేరి చూచుచూ, లేకపోతే అతని యందు లక్ష్యం ఉంచినప్పుడు ఇతను చెప్తున్న మాట, వెండి బంగారములు నా యొద్ద లేవు. ఈ మాటకు భిక్షకుడు చాలా ఆశ్చర్యపడి ఉంటాడు. మా తట్టు చూడమని చెప్తున్నాడు, కానీ ఏమీ నా దగ్గర వెండి లేదు, బంగారం లేదని చెప్తున్నాడు. ఇంకా మరి ఇతని వైపు చూడటం వల్ల ఏమి ప్రయోజనం అని ఇతని యొక్క ఆలోచన అయి ఉండొచ్చు. ఈ దినాల్లో మనం కూడా అంతే. దేవుని వైపు చూస్తే మనకి ఈలోకపరమైన ఐశ్వర్యములు కలుగుతాయని, వెండి బంగారములు వస్తాయని మనం దేవుని వైపు చూస్తూ, అవి రానప్పుడు, లేకపోతే మనం ఆశించినవి జరగనప్పుడు మనం కూడా కొంత నిరుత్సాహంలోనికి, నిస్పృహలోనికి వెళ్ళిపోగలం. వెండి బంగారములు నా యొద్ద లేవు. దానికి ముందు 18వ వచనంలోనే, మాకు కలిగినవి విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి అని చెప్పినాడు. పేతురంట తనకు కలిగినది విడిచిపెట్టి దేవునిని వెంబడించే వ్యక్తిగా ఉండినాడని చెప్తూ ఉన్నాడు. శిష్యులలో అనేకులు, దాదాపుగా అందరూ, వాళ్ళు వాళ్ళ పనులను, వాళ్ళ బాధ్యతలను కలిగి ఉన్నవాళ్ళే. కానీ దేవుడు వాళ్ళని పిలిచిన తర్వాత వాళ్ళు దేవుని పనికి ప్రాధాన్యత ఇస్తూనే వాళ్ళకి సమయం దొరికినప్పుడు వాళ్ళ పనులు కూడా కొనసాగిస్తూ ఉండినారు. మాకు కలిగినవి విడిచిపెట్టి, మనం ఏమేమి ఈ లోకంలో విడిచిపెట్టాలి, ఏమి విడిచిపెట్టాము అనేది కూడా మనకి చాలా ముఖ్యమైన విషయం. కొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళలో ఉన్న కులము దాన్ని విడిచిపెట్టరు. కొంతమంది ప్రార్థనలో ఉన్నట్టు ఉంటారు, కానీ వాళ్ళ దగ్గర ఉన్న సౌఖ్యాన్ని, సంపదను విడిచిపెట్టరు. వాళ్ళ ఆస్తులు, అంతస్తులు విడిచిపెట్టరు. వాళ్ళలో ఉన్న పాపపు స్వభావాన్ని విడిచిపెట్టరు. వాళ్ళలో ఉన్న వంకర స్వభావాన్ని విడిచిపెట్టరు. మేము విడిచిపెట్టేశాము, మాకు కలిగినవి విడిచిపెట్టామని మామూలుగా పేతురులాగా సాధారణంగా మనం కూడా చెప్పగలుగుతాం, కానీ లోపల ఇంకా చాలా మిగిలి ఉంటుంది, దాచబడి ఉంటుంది. వాటన్నిటినీ అలాగే ఉంచి దాచిపెట్టి, మాకు కలిగినవి మేము విడిచిపెట్టాము, ఈ లోకంలో మాకున్న కులాన్ని విడిచిపెట్టాము, లేకపోతే బంధుత్వాన్ని విడిచిపెట్టాము, రకరకాలైన సౌకర్యాలను మేము విడిచిపెట్టాము అని చెప్తుంటారు. కానీ ఇంకా విడిచిపెట్టవలసినవి అనేకము వారిలో ఉన్న విషయాన్ని గమనించని వారుగానే మనుషులు మిగిలిపోతూ ఉన్నారు. కొంతమంది ఎంతో ప్రార్థన చేస్తూ ఉన్నట్లు ఉంటారు, కానీ వాళ్ళలో ఉన్న కులాన్ని, లేకపోతే వాళ్ళలో ఉన్న ఈలోకపరమైన అహాన్ని, గర్వాన్ని, దాన్ని తీసివేసుకోని వారుగానే ఉంటారు. దానివల్ల ఇహమందు చాలా రెట్లు ఇవ్వబడిందంట పేతురుకి. అలాగా నీకు నాకు ఏమి ఇవ్వబడదు. ఇహమందు చాలా రెట్లు ఏమి ఇవ్వబడింది పేతురు యోహానుల కంటే? పేతురుకు అతనుకు వెండి బంగారములు ఇవ్వబడలేదు, కానీ ఇహమందు చాలా రెట్లు దేవుని యొక్క దీవెన ఇవ్వబడింది, దేవుని యొక్క శక్తి ఇవ్వబడింది, పునరుద్ధానము ఇవ్వబడింది, పునరుద్ధానపు శక్తి ఇవ్వబడింది, క్రీస్తు యొక్క జీవం ఇవ్వబడింది. మనం కూడా ఈ లోకంలో విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టినప్పుడు మనకు కూడా ఈ గొప్ప దీవెనను, లేకపోతే ఆయన యొక్క జీవమును, ఆయన యొక్క ఆశీర్వాదమును మనం కూడా పొందుకోగలమని ఈ వాక్యము నుంచి మనం తెలుసుకోవలసిన వారమై ఉన్నాం. ఈ లోకములో మనం విడిచిపెట్టవలసిన వాటిని మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనంలో చూడగలం. లోపలి నుండి అనుగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను,
చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. మనుషుల హృదయములో నుంచి వచ్చేవేంటో చెప్తున్నాడు. దురాలోచనలు, జారత్వము, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారము, లోభములు, చెడుతనము. మనుషుని హృదయములో నుంచి వచ్చే 13 రకాలైన విషయాలను ఇక్కడ చెప్తూ ఉన్నాడు. వాటి వల్లంట మనుషులు అపవిత్రపరచబడుతూ ఉన్నారంట. హృదయంలోంచి వచ్చే దురాలోచనల వల్ల జారత్వము, దొంగతనములు, వీటి మీద మనం జయం కలిగి ఉండాలని దేవుని వాక్యము ద్వారా మనం హెచ్చరించబడుతూ ఉన్నాం. మాకు కలిగినవి విడిచిపెట్టినాము అని పేతురు చెప్పినట్లుగా మానవ స్వభావము సాధారణంగా పాపముతో నిండిన స్వభావము, దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించే స్వభావము. కాబట్టి మనం కలిగి ఉన్న ఈ 13 రకాలైన ఆలోచనలను మనం దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టాలని, వాటిని జరిగించకుండా ఉండాలని, తద్వారా దేవునికి మహిమకరంగా లేకపోతే దేవునికి ఇష్టమైన వ్యక్తులుగా మనం మార్చబడినప్పుడు ఇహమందు చాలా రెట్లు మనకి ఇవ్వబడతాయి అని దేవుని వాక్యము మనకి తెలియజేయచ్చు ఉన్నది. 3వ అధ్యాయము 6వ వచనం. నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను. పేతురునకు తాను కలిగినవి విడిచిపెట్టడం వల్ల ఏమి కలిగి ఉన్నాడో, తనలో ఏ గొప్పతనము కలిగి ఉన్నాడో ఆ విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. యేసు ప్రభు వస్త్రపు చెంగు ముట్టినవారు, తాకినవారు ఎలాగైతే స్వస్థపరచబడ్డారో అలాగే పేతురు కూడా ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, ఈ భిక్షకుని యొక్క కుడి చేయి పట్టుకొని లేవనెత్తినప్పుడు పేతురులో ఉన్న దైవిక శక్తి, జీవము ఆ కుంటి వానిలోనికి ప్రవేశించి అతనికి కూడా శక్తి వచ్చేలాగా చేసింది. యేసు ప్రభు ఎవరినైనా పట్టుకున్నప్పుడు, తాకినప్పుడు, లేకపోతే ప్రజలు క్రీస్తు ప్రభువుని తాకినప్పుడు వాళ్ళలోంచి స్వస్థపరచు శక్తి ఆ వ్యక్తిలోనికి ఎలాగ వెళ్తూ ఉండిందో మనం వాక్యములో చాలా సందర్భాల్లో చూడగలం. 12 ఏండ్ల నుంచి రక్తస్రావ రోగము కలిగిన స్త్రీ యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన్ని తాకగానే, ఆయన వస్త్రపు చెంగును ముట్టగానే తనలో నుంచి ప్రభావం వెళ్ళిపోయిందని క్రీస్తు ప్రభు చెప్పినాడు. ఆ ప్రభావము ఆ స్త్రీలోనికి వెళ్ళి ఆమెను స్వస్థపరిచింది. 12 ఏండ్ల నుంచి కలిగిన రక్తస్రావం నుంచి తనకు విడుదల దయచేసింది. అలాగనే ఇక్కడ పేతురు కూడా శృంగారం అనే దేవాలయం దగ్గర కుంటివాడుగా, భిక్షమడుగుకునేవాడుగా, లేవలేనివాడుగా, మరొకరి చేత పట్టుకొని తీసుకురాబడుతున్న వ్యక్తిగా ఉన్న ఈ వ్యక్తిని పట్టుకున్నప్పుడు, అతనిని పట్టుకున్నప్పుడంట వెంటనే వాని పాదములను చీలమండలను బలము పొందెను. పేతురులో దేవుని శక్తి ఉన్నది కాబట్టి, ఆయన ఇచ్చే జీవం ఉన్నది, యేసు ఇచ్చే ఆశీర్వాదం ఉన్నది కాబట్టి పేతురు ఈ వ్యక్తిని పట్టుకోగానే తనలో ఉన్న ప్రభావం ఈ వ్యక్తిలోనూ కూడా వెళ్ళిందంట. కాబట్టి అతను ఏం చేస్తానంటే దిగ్గున లేచి నిలిచి నడిచెను, నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు ఉండినాడు. ఒక ప్రార్థన చేసే వ్యక్తి, తనను తాను దేవునితో ప్రతిదినము ఐక్యపరుచుకునే వ్యక్తి, ఈ లోకములో మాకు కలిగిన వాటిని మేము విడిచిపెట్టాము అనే చెప్పగలిగిన వ్యక్తిలో దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క జీవము తనలో ఉంటుంది. కాబట్టి అదేం చేస్తుందంటే, ఏ వ్యక్తి నిమిత్తమైతే ప్రార్థన చేస్తాడో, ఏ వ్యక్తినైతే తాకుతాడో, లేకపోతే ఏ వ్యక్తి అయితే ఈ ప్రార్థనాపరుడైన వ్యక్తిని తాకుతాడో అతనిలోనికి ఖచ్చితమైన జీవము లేకపోతే ఆరోగ్యము మరలా దయచేయబడుద్ది, ఇవ్వబడుద్ది. కాబట్టి వాళ్ళు తిరిగి ఆ బలహీనతను లేకపోతే ఆ యొక్క రోగమును ఎంత మాత్రమును కలిగి ఉండక నూతనమైన జీవముతో, నూతనమైన ఆరోగ్యముతో నింపబడి ఉండగలరని ఈ వాక్యము ద్వారా మనం తెలుసుకోవలసి ఉన్నది. మనం అనుదినము యేసుని లేకపోతే క్రీస్తు ప్రభువును తాకితే మనలో నుంచి ఒక మంచి గుణము బయటకు వచ్చి అది ఇతరులను స్వస్థపరిచే శక్తిగా మారుతుందంట. మనం ప్రార్థన చేయుచు దేవునిని దినదినము ఆయన సన్నిధిలో వేచి ఉండి ప్రార్థనలో, విజ్ఞాపనలో మనం గడుపుతూ ఉన్నప్పుడు మనలో ఉన్న దైవిక శక్తి బయటికి వెళ్ళి ఇతరులను మనం తాకినప్పుడు వాళ్ళని స్వస్థపరిచే శక్తిగా మారుస్తుంది. పేతురు విషయంలో, ఈ భిక్షకుడు విషయంలో కూడా అలాగే జరిగింది. పేతురు క్రీస్తు ప్రభువుతో నడిచినవాడు, ఈ లోకములో అనేక ప్రాంతాల్లో సంచరించినవాడు. క్రీస్తు యొక్క జీవము, పునరుద్ధానపు శక్తి తనలో ఉండడాన్ని బట్టి అతడు
ఈ భిక్షకుణ్ణి ముట్టినప్పుడు అతనిలో కూడా ఆ శక్తి ప్రవేశించబడినట్టుగా ఈ వాక్యములో మనం చూడగలం. నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను. క్రైస్తవ జీవితంలో మనకు కలిగి ఉన్న దాన్ని ఏదైనా సరే అది ఇతరులకు ఇవ్వాలని, పంచాలని దేవుని వాక్యం మనకి తెలియజేయుచున్నది. మనము కలిగి ఉన్న వాటిని తప్పక మన చుట్టూ ఉన్నవారికి, మన సహోదరులకు, లేకపోతే మన చుట్టూ మన అవసరతలో ఉన్నవారికి మనం ఖచ్చితంగా ఇవ్వవలసిన వారమే. నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. పేతురునకు కలిగినది ఈ భిక్షకునికి ఇవ్వబడిందంట. తద్వారా భిక్షకుడు తన జీవిత పర్యంతము ఆరోగ్యముతోనూ దేవునిని స్తుతించే వ్యక్తిగా మారినట్లుగా ఈ వాక్యములో మనము చూడగలం. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలిగి ఉండలేదు అని వాక్యంలో ఉంది. నీవు కలిగి ఉన్నావని భావించేది ఏదైనా సరే, నీ ఆరోగ్యమైనా సరే, నీ ఆస్తి అయినా సరే, నీ సమాధానమైనా సరే, నీవు కలిగి ఉన్నావంటే అది ఆయన లేకుండా కలిగి ఉండలేదు. ఆయన క్షమాపణ లేకుండా నీవు సమాధానాన్ని కలిగి ఉండలేవు. ఆయన ప్రేమ లేకుండా నీవు ఏ కార్యమును, ఏ జయమును చూడలేవని మనము తెలుసుకోవాల్సి ఉన్నాము. క్రీస్తు లేకుండా ఒక వ్యక్తి ఏమి కలిగి ఉన్నా, ఈ లోకంలో ఏమి కలిగి ఉన్నా దానివల్ల ఏమీ ప్రయోజనం లేదు, ఎవరికి ఉపయోగము లేదు. క్రీస్తును కలిగి ఉంటే ఈ లోకంలో కొంచెము ధనము, కొంచెము ఆస్తి ఉన్నా సరే దానితోనే మనం తృప్తిగా ఆయనను స్తుతించుచు, ఆయనను సేవించుచు మనం ముందుకు వెళ్ళగలం. ఈ లోకమునికి ఇచ్చుటకు నీవు నేను ఏమైనా కలిగి ఉన్నామా అని దేవుడు మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను అని పేతురు చెప్పినట్లుగా నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను అని చెప్పడానికి నీ దగ్గర కానీ నా దగ్గర కానీ ఏమైనా మనం కలిగి ఉండగలమా అని దేవుడు వెతుకుతూ ఉన్నాడు. మనం ఆయన మాటలను విని ఆయన చెప్పినట్లుగా హృదయంలో ఉన్న దురాలోచనలు, జారత్వములు, దొంగతనం, ఇలాంటి 13 రకాలైన పాపములను వాటిని మనం తీసివేసుకున్నప్పుడు మాకు కలిగిన వాటిని స్వభావ సిద్ధముగా మాకు వచ్చిన పాపమును మేము విడిచిపెట్టినాము అని చెప్పినప్పుడు క్రీస్తు కొరకు మనము ఏదైనా కలిగిన వ్యక్తులుగా ఉండగలము. దాని ద్వారా ఇతరులను రక్షించుటకు, ఇతరులను క్షేమకరమైన మార్గములో, రక్షణ మార్గములో, సమాధాన సంబంధమైన మార్గంలో నడిపించుటకు మనకు దేవుని యొక్క శక్తి తోడుగా ఉంటుందని మనము గ్రహించవలసిన వారమై ఉన్నాము. కొంతమంది దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా ఉంటారు, కానీ ఆ భయభక్తులు వారితోనే నిలిచి ఉండాలనుకుంటారు. మనము నేర్చుకున్న భయభక్తులను, మనం నేర్చుకున్న దేవుని ఆజ్ఞలను, దేవుని యొక్క విధులను, కట్టడలను మన తర్వాత తరములకు అందించవలసిన వారమైన మన కుమారులకు వాటిని అందించాలి. మన చుట్టూ ఉన్న వారికి అందించాలి. మన తోటివారు తక్కువైన భక్తితో ఉన్న వారికి మనం ఆ వాక్కులను, దేవుని యందు భయభక్తులను మన ప్రార్థనా జీవితం ద్వారా, మన యొక్క మేలుకరమైన మార్గముల ద్వారా, లేకపోతే మాదిరికరమైన మార్గము ద్వారా, ఆయనను వెంబడించడం ద్వారా ప్రజలను, లేకపోతే మన చుట్టూ ఉన్న వారిని క్రీస్తు వైపు ఆకర్షించేవారుగా మనం ఉండాలని దేవుడు ఈ వాక్యము ద్వారా మనకు తెలియజేయచ్చు ఉన్నాడు. 3వ అధ్యాయము 11వ వచనాన్ని చూద్దాం. వాడు పేతురును యోహానును పట్టుకొని ఉండగా ప్రజలందరూ విస్మయముంది సొలొమోనుదను మంటపములో ఉన్న వారి యొద్దకు గుంపుగా పరుగెత్తి వచ్చిరి. భిక్షమడుగుకునే వ్యక్తి అంట తను ఊహించని రీతిలో స్వస్థత జరగటాన్ని బట్టి దేవాలయములోనికి పరిగెత్తుతూ స్తుతించుచూ వచ్చి పేతురును యోహానును పట్టుకొని ఉన్నాడంట. ఇతనిలో ఎలాంటి ఆశ్చర్యము, సంతోషము ఉన్నదో, కృతజ్ఞతాభావం ఉందో, భిక్షం అడుగుకునే వ్యక్తిలో కృతజ్ఞతాభావం ఉంది. నేను నా జీవితమంతా ఇలాగే మరొకరి చేత మోసుకొని రాబడి భిక్షం అడుగుకోవాల్సిన వాడిని కదా, నన్ను ఎలాగ దేవుడు ముట్టినాడు, ఈ వ్యక్తుల ద్వారా దేవుని యొక్క శక్తి వీరి ద్వారా నాలోనికి ఎలాగ ప్రవహించింది, నాలోనికి వచ్చింది అనే ఆలోచన కలిగి వీరి పట్ల ఈ భిక్షం అడుగుకునే వ్యక్తికి కృతజ్ఞతాభావం ఉందంట. ఇంతవరకు భిక్షకుడు మనుషుల మీద ఆధారపడ్డాడు. మనుషులు మోసుకొని వస్తేనే ఈ శృంగారం అనే దేవాలయపు ద్వారం యొద్దకు రాబడినాడు. కానీ ఇప్పుడైతే మనుషుల మీద ఆధారపడటం విడిచిపెట్టి మానివేసి దేవుని మీద ఆధారపడటం నేర్చుకున్నాడు.
దేవుని మీద దేవుని బిడ్డలైన పేతురు, యోహానులు వారు ఆశ్రయించిన క్రీస్తు ప్రభువు మీద ఆధారపడటం వాళ్ళు నేర్చుకున్నారు. ప్రజలందరూ విస్మయముంది సొలొమోనుదను మంటపములో ఉన్న వారి యొద్దకు గుంపుగా పరుగెత్తి వచ్చిరి. క్రీస్తు ప్రభు కొరకు పేతురు నిలబడినాడు, యోహాను నిలబడినాడు. వారి ద్వారా ఈ భిక్షమడుగుకునే వ్యక్తి ఆశ్చర్యమైన స్వస్థతను పొందుకున్నాడు. కాబట్టి ఇప్పుడు అనేకులు గుంపుగా పరుగెత్తుకొని వస్తున్నారట. దేవుని కొరకు మనం నిలబడినప్పుడు, ఆయన సత్యమును బోధించుటకు క్రీస్తు ప్రభు యొక్క శిలువను మనం ధరించి ఉన్నప్పుడు దాని ద్వారా అనేకమైన ఆశ్చర్యకార్యములు జరుగుతాయి. వాటి ద్వారా అనేకులు వారి యొద్దకు గుంపుగా వచ్చినట్లుగా మన యొద్దకు కూడా క్రీస్తు ప్రభు వెలుగును చూచుటకు, ఆయన యొక్క స్వస్థతను, సమాధానాన్ని పొందుకొనుటకు అనేకులు మన యొద్దకు రావాలని దేవుడు తన ప్రణాళికలను కలిగి ఉన్నాడు. ఆయన పట్ల కృతజ్ఞతాభావంతో ఎలాగైతే భిక్షకుడు ఉండినాడో అలాగా మనం కూడా దేవుని పట్ల నిజమైన నమ్మకాన్ని కలిగి ఉండి మనకు కలిగిన వాటిని, ఈలోక సంబంధమైన వాటిని విడిచిపెట్టి నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను అని చెప్పినట్లుగా తండ్రి అయిన దేవుడు ఏమైతే కలిగి ఉన్నాడో దాన్ని తన కుమారుడైన క్రీస్తు ప్రభువు కలిగి ఉన్నాడు. క్రీస్తు ప్రభు ఏమైతే కలిగి ఉన్నాడో దాన్ని తన కుమారులుగా మనము కూడా కలిగి ఉన్నప్పుడు ఆ జీవము గొప్పదిగా, అనేకులకు ప్రయోజనకరమైనదిగా, అనేకులను సమాధానము సంబంధమైన మార్గంలోనికి నడిపించేదిగా, ఆశ్చర్యకరమైన స్వస్థతను కలిగించేదిగా ఉంటుంది. అప్పుడు ప్రజలు గుంపుగా పరుగెత్తి మన దగ్గర కూడా రావడానికి దేవుడు సహాయం చేస్తాడు. 12వ వచనంలో పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లనెను, ఇశ్రాయేలీయులారా, మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడువను వీనికి బలమునిచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు తేరి చూచుచున్నారు? ఈ భిక్షకుడు స్వస్థత పొందినప్పుడు ప్రజలందరూ విస్మయంతో, ఆశ్చర్యంతో పేతురు వైపు చూచుచూ ఉన్నప్పుడు పేతురు చెప్తున్న మాట, వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుతున్నారు? మా సొంత శక్తి చేత, భక్తి చేత వీనికి నడవ శక్తిని, బలమును మేము ఇవ్వలేదు అని చెప్తున్నాడు. నీ సొంత శక్తిని ఉపయోగించి, నీ జ్ఞానాన్ని ఉపయోగించి, నీ బలమును ఉపయోగించి, లేకపోతే నీ చదువును ఉపయోగించి నువ్వేవైనా కార్యం చేయాలనుకుంటే అది జరిగే కార్యము ఎంత మాత్రమో కాదు. మా సొంత శక్తి చేత మేము ఈ కార్యమును చేయలేదు అని పేతురు స్పష్టంగా చెప్తున్నాడు. ఒక ఆశ్చర్యమైన కార్యము జరిగినప్పుడు దాని యొక్క సమస్తమైన మహిమ, ఘనత అదంతా క్రీస్తు ప్రభువుకే చెందాలి. ఆయనే ఆ కార్యమును చేసినవాడు. ఆయనే ప్రజలందరి ఎదుట ఈ వ్యక్తికి పూర్ణమైన స్వస్థతను కలిగించిన వాడు. కాబట్టి పేతురు ఏం చేస్తున్నాడంటే, మేము సామాన్యమైన మనుషులమే, మీలాంటి వారమే, మా వైపు మీరు చూడవలసిన పని లేదు. మేము మా సొంత శక్తితో ఈ పని చేయలేదు. పునరుద్ధరణుడైన క్రీస్తు ప్రభే ఈ కార్యమును చేసినాడు. ఈ వ్యక్తిలోనికి జీవమును పంపినాడు, ఆరోగ్యాన్ని పంపినాడు, స్వస్థతను ఇచ్చినాడు. కాబట్టి మేము ఆయన వైపు చూడాలి, మీరు కూడా ఆయన వైపే చూడాలి. పునరుద్ధానుడైన క్రీస్తు ప్రభు వైపే చూడాలి. కలువరి శిలువలో ఆయన మన కొరకు తన ప్రాణమును పెట్టినాడు. విమోచన క్రయధనముగా తన రక్తమంతటిని దారపోసినాడు. నీ పాపమును, నా పాపమును క్షమించుట కొరకు, నా యొక్క ఈలోకపరమైన కఠినమైన పరిస్థితులను, పాపములను విడిపించుటకు, వాటి నుంచి మనల్ని శుద్ధీకరించుటకు ఆయన శిలువలో గొప్ప బలియాగం చేసినాడు. కాబట్టి ఆయన వైపు చూడాలని పేతురు ప్రజలను క్రీస్తు ప్రభు వైపు చూచేలాగా చేస్తూ ఉన్నాడు. ఈ దినముల్లో మనం కూడా ఆయా కార్యములను దేవుడు చేసినప్పుడు ఆ సమస్తమైన మహిమను దేవునికే ఇచ్చినప్పుడు దేవుడు మరిన్ని దీవెనలు, మరింత ఆశీర్వాదము, మరింత స్వస్థత, మరింత క్షేమము మన చుట్టూ ఉన్న వారికి కూడా దేవుడు ఇవ్వగలిగిన వాడై ఉన్నాడు. కొంతమంది ఏం చేస్తారంటే, ఈ భిక్షకుడు ఎలాగైతే కుంటితనముతో కుంటివాడై ఉండి మరొకరి చేత మోసుకొని పోబడుతున్నాడో, కొంతమంది ఇలాంటి వాళ్ళే ఉన్నారు. ఈ దినాల్లో ఆత్మీయమైన కుంటితనముతో ఉన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు, మేము ఇదిగో మరి ఒకడు వచ్చి నన్ను మోసుకొని పోవాలి అని అతను ఎలాగైతే నిస్సహాయ స్థితిలో కూర్చొని ఉండిపోయినాడో, మనం కూడా కొన్నిసార్లు చాలా సందర్భాల్లో ఆత్మీయమైన కుంటితనం ఉండటాన్ని బట్టి నా గురించి వేరొకరు ప్రార్థన చేయాలి, వేరొకరు నాకు స్వస్థతను అనుగ్రహించాలి, వేరొకరు నా కొరకు వేడుకోవాలి అని మనం అనుకుంటామే. కానీ నేనే నా బలహీనత కొరకు, నా పాపము కొరకు, నా అనారోగ్యం కొరకు నేనే దేవుణ్ణి వేడుకుంటాను,
దేవునికి నాకు మధ్య ఏమైతే బంధకాలు ఉన్నాయో, ఆటంకాలు ఉన్నాయో, రక్షింపనేరకు ఉండినట్లు ఆయన హస్తము కురచ కాలేదు, విననేరకు ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. కానీ మీ దోషములు మీకును ఆయనకు అడ్డుగా వచ్చినవని దేవుని వాక్యం ఉంది. ఆ అడ్డుగా వచ్చిన దోషమును, పాపమును నేను ఒప్పుకుంటాను, విడిచిపెడతాను. ఆయన నా చేతిని పట్టుకొని నన్ను లేవనెత్తుతాడు. ఈ కుంటివానికి ఎలాగైతే దిగ్గున లేచి నిలిచి నడిచినాడో, అతని చీలమండలముల్లో పాదముల్లో ఎలాగైతే శక్తి రాబడిందో, అలాగా నాలో కూడా దేవుని యొక్క శక్తి వస్తుంది. నేను కూడా ఆయన యొక్క కుమారునిగా, కుమార్తెగా మార్చబడతాను. పేతురు, యోహానులు ఎలాగైతే పట్టుకొని ఉన్నాడో ఈ భిక్షకుడు, నేను కూడా అలాగే దేవుణ్ణి పట్టుకొని నా అంతం వరకు, నా చివరి దినం వరకు ఆయనతోనే కొనసాగుతానని మనం ఈ దినాల్లో దేవుని సన్నిధిలో వేడుకోవాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 19వ వచనము. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులను నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. పేతురునకు ఒక గొప్ప వాగ్దానం ఇవ్వబడింది. దేవుడు అబ్రహామునికి ఎలాంటి వాగ్దానం ఇచ్చినాడో, నిన్ను దీవించే వారిని దీవిస్తాను, నిన్ను శపించు వారిని శపిస్తాను అని చెప్పినట్లుగా పేతురుతో చెప్తున్నాడు. నీవు భూలోకమందు దేనిని బంధిస్తే నేను దాన్ని పరలోకమందు బంధిస్తాను, నీవు భూలోకమందు దేనిని విప్పితే నేను దాన్ని పరలోకమందు విప్పుదును అని చెప్తా ఉన్నాడు. పేతురు ఈ భిక్షం అడుగుకునే వ్యక్తి యొక్క అనారోగ్యాన్ని బంధించినాడు. తద్వారా అది పరలోకంలో సైతము బంధించబడింది. కాబట్టి వెంటనే అతనికి విడుదలను, స్వస్థతను కలిగిందంట. పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవు. పేతురు అనే బండ మీద కట్టబడిన సంఘం ఉందంట. దాని ఎదుట పాతాళలోకపు ద్వారములు అవి నిలువబడలేవంట. పేతురుకి ఈ గొప్ప వాగ్దానం ఇవ్వబడింది. పేతురు ఈ గొప్ప వాగ్దానాన్ని పొందిండు కూడా, కలిగియుండు కూడా, ఇతను మా సొంత శక్తి చేత కానీ, భక్తి చేత కానీ ఈ కార్యము చేసినట్లుగా మా వైపు ఎందుకు చూస్తున్నారు? నిత్య జీవం అనుగ్రహించుటకు, మన పాపములను క్షమించి మనను సంపూర్ణులుగా చేయుటకు, ఆయన రాజ్య నివాసులుగా చేయుటకు, ఆయన కుమారులుగా మనల్ని మార్చుటకు క్రీస్తు ప్రభు గొప్ప బలియాగం చేసినాడు. కాబట్టి ఆయన వైపే మనం చూడాలి అని తన యొక్క ప్రజలందరినీ క్రీస్తు ప్రభు వైపే తిప్పుతూ ఉన్నాడు. ఈ దినముల్లో మనం కూడా క్రీస్తు ప్రభువును మాత్రమే మనం చూపించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. క్రీస్తు ప్రభు కొరకు మనం ఈ లోకంలో ఉన్న వాటిని విడిచిపెట్టినప్పుడు నూతనమైన జీవము ఇవ్వబడుతుంది. ఈ గొప్ప ప్రమాణాలను పాటించే వ్యక్తిగా నీవు నేను కూడా మార్చబడగలిగి ఉండగలము. కనుక ఈ వాక్యములో చెప్పబడినట్లుగా పేతురు మాకు కలిగినవన్నీ విడిచిపెట్టినామని చెప్పినాడు. తద్వారా నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. ఈ లోకములో ఉన్న అనేకమైన వాటిని, అనేక రకాలైన పాప సంబంధమైన విషయాలను విడిచిపెట్టినప్పుడు పేతురు గొప్ప వాటిని కలిగి ఉన్నాడంట. క్రీస్తు కొరకు, దేవుని కొరకు గొప్ప కార్యములు చేసే వ్యక్తిగా మార్చబడినాడంట. అంత మాత్రం చేత ఆయన దగ్గర గొప్ప సంపద ఉన్నట్లుగా చెప్పబడలేదు. కానీ వెండి బంగారములు నా యొద్ద లేవు అని చెప్తూ మనం కూడా ఈ లోకంలో మనకు కలిగి ఉన్న వాటిని విడిచిపెట్టినప్పుడు మనం కూడా చెప్పగలము, నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నాకు కలిగినదే మీకు ఇస్తాను. క్రీస్తు కొరకు మనం ఏమైనా కలిగి ఉన్నామనేది ఆలోచించుకున్నప్పుడు క్రీస్తు ప్రభు యొక్క జీవమును, క్రీస్తు ప్రభు యొక్క వెలుగును, క్రీస్తు ప్రభు ఇచ్చే ప్రత్యక్షతను, ఆయన యొక్క రక్షణ వాగ్దానమును మనం కలిగి జీవించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. 2వ రాజుల గ్రంథము 10వ అధ్యాయము 16వ వచనాన్ని చూద్దాం. యెహోవాను గూర్చి నాకు కలిగిన ఆసక్తిని చూచుటకై నాతో కూడా రమ్మనగా. ఈ వాక్యంలో యెహూ అని ఆయన యెహోనాదాబుతో చెప్తున్నాడు. యెహోవాను గూర్చి నాకు కలిగిన ఆసక్తిని చూచుటకై రమ్ము, నాతో కూడా రమ్ము. దేవుని గూర్చి, దేవుని రాజ్యమును, లేకపోతే దేవుని యొక్క శక్తిని ప్రకటించుటకైన ఆసక్తి మనలో ఉండాలంట. దానిని చూచుటకు అనేకులను మనం పిలవాలంట. దాన్ని మనం పిలవాలంటే, లేకపోతే మనం అనేకులకు దాన్ని చూపించాలంటే, క్రీస్తు ప్రభు కొరకైన ఆసక్తిని నువ్వు కలిగి ఉండాలంటే మొట్టమొదటిగా నీకు కలిగి ఉన్న వాటిని విడిచిపెట్టాలి. ఈ లోకంలో నీ కొరకు కలిగి ఉన్న
ప్రతి విధమైన ఈలోకపరమైన సౌఖ్యమును, కులమును, ఈలోకపరమైన అనేక రకములైన పాపములను వాటిని విడిచిపెట్టినప్పుడు క్రీస్తు కొరకైన ఆసక్తి నీలో కలుగుద్ది. తద్వారా అనేకులను రమ్మని నువ్వు పిలుస్తావు. తద్వారా వాళ్ళని రక్షణ మార్గంలోనికి, మేలుకరమైన మార్గంలోనికి, దీవెనకరమైన మార్గంలోనికి నడిపించులాగన దేవుడు మనకు సహాయం చేస్తాడు. కాబట్టి ఈ భిక్షకుడి విషయంలో పేతురు ఎలాగైతే ఆశ్చర్యకరమైన కార్యమును చేసినాడో, అలాగే మనం కూడా నశించిపోతున్న అనేకులకు ఆయన సత్య సువార్తను, ఆయన రాజ్యమును, ఆయన యొక్క శక్తిని తెలియజెప్పాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. దాని కొరకు ఆయన సన్నిధిలో మనం నిలబడి ఈ లోకంలో విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టినప్పుడు దేవుడు గొప్ప శక్తిని, ఆశీర్వాదమును మనకు దయచేసి అనేకులకి రక్షణ మార్గమును, మేలుకరమైన, ప్రయోజనకరమైన మార్గమును చూపించే వ్యక్తులుగా మనం కూడా మార్చబడగలిగి ఉండగలమని ఈ వాక్యములో మనం చూడగలము. పేతురు, యోహానులంట విద్య లేని పామరులంట, చదువు లేని వాళ్ళంట. కానీ అక్కడ ఉన్న వాళ్ళు శాస్త్రులు, పరిచయాలు ఏం చేస్తున్నారంటే, వీళ్ళు ఇలాంటి కార్యం ఎలాగా చేశారు, వీళ్ళ దగ్గర చదువు లేదు, వీళ్ళ మాటలు చూస్తే కొత్త కొత్త మాటలు మాట్లాడుతున్నారు అని వాళ్ళు ఆశ్చర్యపోయినారట. చివరిగా అపోస్తల కార్యములో 4వ అధ్యాయము 12వ వచనంలో, మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అని. పేతురు ఈ కార్యము చేసిన తర్వాత అనేకులు పేతురు వైపు, యోహాను వైపు ఆశ్చర్యంగా చూస్తున్నప్పుడు పేతురు క్రీస్తు ప్రభు వైపు చూడండి, మా వైపు కాదు అని చెప్తూ, మరి ఎవని వలన రక్షణ కలగదు, మరి ఎవరిని నువ్వు ఆశ్రయించినా, ఎన్నెన్నో దేవతలు, దేవుళ్ళు పేర్లు చెప్పినా వాళ్ళ ఎవ్వరి వల్ల మీకు రక్షణ కలుగదు. ఈ నామముననే మనం రక్షణ పొందాలి, క్రీస్తు ప్రభు నామముననే మనం రక్షణ పొందాలి. ఆకాశము కింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అని చెప్తున్నట్టు. పేతురు స్థిరముగా చెప్తున్నమాట, యేసు ప్రభువును మాత్రమే మనం కలిగి ఉండటం ద్వారా రక్షణ పొందగలం, కానీ మరి ఏ మార్గము రక్షణ మార్గము కాదు. మరి ఏ దేవుడు, దేవత అని చెప్పబడే వారిని మనం వెంబడించటం వల్ల మన జీవితాలకు ఎలాంటి ప్రయోజనము, ఎలాంటి రక్షణ, విడుదల కలగదని మనం క్రీస్తు ప్రభువును మాత్రమే నమ్ముకొని ఆయననే వెంబడించి ఆయన ఇచ్చే రక్షణను సంపాదించుకోవాలని, ఈ లోకములో మరి ఏ మార్గము ద్వారా, ఎవరి ద్వారా రక్షణ మనం పొందుకోలేమని పేతురు ఈ విషయాన్ని మనకి తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి మనం కూడా మనం కలిగి ఉన్న వాటిని విడిచిపెట్టి క్రీస్తు ప్రభు కొరకు నూతనమైన వాటిని మనం కలిగి ఉండి అనేకులకు రక్షణ సువార్తను పేతురు ఎలాగైతే ప్రకటించినాడో అలాగ మనము కూడా మరి ఏ నామమున రక్షణ కలుగుదు కానీ ఆకాశము క్రింద, భూమి మీద క్రీస్తు ప్రభు నామముననే, ఈ నామముననే మనం రక్షణ పొందాలని, అనేకులకు మనం తెలియజెప్పులాగున మనం మార్చబడాలని, రక్షణ వాగ్దానములతో మనం నింపబడాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడువుము. మనం కూడా నజరేయుడైన యేసు క్రీస్తు నామమును కలిగినప్పుడు మనకు కలిగిన దానిని మనం ఇతరులకు ఇవ్వగలము. అది ఇతరులను కూడా నడిపించేదిగా, ఇతరులను కూడా లేవనెత్తేదిగా, స్థిరపరిచేదిగా, సమాధానంతో నింపేదిగా ఉంటుంది. అలాంటి మేలుకరమైన మార్గంలోనికి ప్రజలను మనం నడిపించులాగన మనము కూడా స్థిరమైన విశ్వాసాన్ని కలిగి ఆయన సన్నిధిలో నిలబడాలని నేను కోరుతూ ఈ నా మాటలను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధమైన తండ్రి, కృప కలిగిన దేవా, నీ పాదములకు స్తుతులు ప్రభువా. పేతురు, యోహానులు శృంగారపు దేవాలయపు ద్వారం యొద్ద పడి ఉన్న వాడిని, 40 సంవత్సరాలుగా నిరీక్షణ లేని వాడిని స్వస్థపరిచినప్పుడు ప్రభువా, ఎలాగా నీ నామమునకే సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావము కలగాలని కోరుకున్నాడు ప్రభువా. ఈ దినముల్లో మేము కూడా నిన్ను కలిగి ఉండి, నీ రక్షణను కలిగి ఉండి, నీ నామమునే మహిమపరిచేవారుగా మేము మారినట్లుగా మీరే మాకు సహాయం చేయండి ప్రభువా. నీ దయ చూపండి. మాకు కలిగిన వాటిని విడిచిపెట్టామని పేతురు చెప్పాడు ప్రభువా. మాకు కలిగిన వాటిని కూడా, ఈలోక సంబంధమైన వాటిని మేము విడిచిపెట్టి నిన్ను కలిగి ఉండి, నీ యొక్క రక్షణను, నీ యొక్క శక్తిని కలిగి ఉండి, తండ్రి నుంచి నీవు ఎలాగ జీవమును పొందుకున్నావో ఆ జీవమును మాకు కూడా ఇవ్వడానికి నువ్వు సిద్ధముగా ఉండగా
నీవిచ్చే జీవమును పునరుద్ధానపు శక్తిని మేము కూడా కలిగి ఈ లోకమునకు నిన్ను, నీ రాజ్య సువార్తను, నీ వెలుగును ప్రకటించే వ్యక్తులుగా మమ్మల్ని అందరినీ మార్చమని, అపాత్రులను క్షమించుము యేసు ఇచ్చే ఆశీర్వాదమని ఈ కార్యక్రమం మీరే నాయన నీ నామంలో జ్ఞాపకం చేసుకొని భద్రపరచండి. అనేకులకు నీ వాక్యాన్ని వాళ్ళు వినుచుండగా దీవెనకరమైనదిగా చేసి మహిమ తెచ్చుకోమని యేసు నామమున అడిగి వేడుచున్నాను తండ్రి, ఆమేన్.